నవీన్, గత వైసీపీ హయాంలో నేతలు ఇష్టారీతిన అంటే దోచుకున్నంత దోచుకో అన్నట్టుగా సో ఎవరికి వారు అంటే చాలా వరకు కూడా దౌర్జన్యాలు కబ్జాలకు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దాదాపుగా ప్రజలను అడ్డగోలుగా వాళ్ళపైన అంటే భారం మోపి సో వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇవన్నిటిని కూడా సహించిన ప్రజలు మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కేసి కూటమి ప్రభుత్వానికి అందలం ఎక్కించారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అలాంటి నేతలు కొంతమంది అయితే ఉన్నారు. సో ఇప్పుడు అంటే వైసీపీ టర్న్ అయిపోయింది, ఇప్పుడు మా టర్న్ వచ్చింది, మేము కూడా సంపాదించుకోవాలి, మాకు కూడా వెనకేసుకోవాలి కదా, మేము కూడా వచ్చే ఎన్నికల్లో మాకు కూడా ఖర్చులకు ఉంటాయి కదా అని చెప్పేసి నీకెంత అంటే నాకెంత అన్నట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం కనుక దృష్టి పెట్టకపోతే అంటే కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా అధికారంలోకి వచ్చి రాగానే తినడం మొదలుపెట్టారు. ఆదాయ మార్గాలు వెతుక్కుని మరీ దందాలకు దిగుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలో అత్యధికులు పద్ధతిగానే ఉన్నప్పటికీ కొందరు మాత్రం వైసీపీ నకళ్లుగా మారారు. పనులు జరగాలంటే పోస్టింగ్లు కావాలంటే ముడుపులు, వెంచర్ వేయాలంటే వాటాలు, ఇలా రకరకాలుగా మింగేస్తున్నారు. వైసీపీకి కంచుకోట లాంటి కడప జిల్లాలో ప్రజలు తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చి తీర్పును ఓ ఎమ్మెల్యే అపహాస్యం చేస్తున్నారు. ప్రతి పనిలోనూ నీకెంత నాకెంత తేల్చాలి అంటున్నారు. వ్యాపార వాణిజ్య రంగాలతో పాటు బార్లను కూడా ఆ ఎమ్మెల్యే వదలడం లేదు. కడపలో ఓ లిక్కర్ కింగ్ కు చెందిన 2 బార్లను జులై నెలలో లాక్కొని ఎన్నికల్లో తన కోసం బాగా కష్టపడ్డారు అంటూ ఇద్దరి నేతలకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, కొంతమంది కూటమిలోని కొంతమంది నేతల వల్ల చెడ్డ పేరు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. నీకెంత అంటే నాకెంత అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు అంటే ఇదేంటి అని అడిగితే గత వైసీపీ నేతలు సంపాదించుకోలేదా, మేము సంపాదించుకోవద్దా అని అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? గడిచిన 5 ఏళ్లుగా ఆకలితో ఉన్నారు, అందుకే కాబోలు అన్నట్టుగా టీడీపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా కూటమి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు సంపాదించుకోలేదా, మేము ఎందుకు సంపాదించుకోకూడదు అనే విధంగా కూడా వారంతా కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కడప, చిత్తూరు అదేవిధంగా అనంతపురం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది అధికారులను పిలిపించుకుని ఇష్టానుసారంగా వారిని తమ పనులు చేసి పెట్టాలి, తమ వారికే ఇవి పట్టం కట్టాలని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మద్యం సిండికేట్ లో ఒకవైపు పేలు పెడుతూనే మరోవైపు వివిధ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వెంచర్లు వేస్తున్న వారి దగ్గరికి వెళ్లి వాటాలు అడుగుతుండడం, అదేవిధంగా ఆ ఆదాయానికి సంబంధించి ఏ అధికారికి ఎంత ఆదాయం వస్తుందో లెక్కలు గట్టి మరీ వాళ్ళని పిలిపించి మీకు ఇంత ఆదాయం వస్తుంది, దీంట్లో సగం వాటా తమకు ఇవ్వాలని కూడా అడుగుతున్న పరిస్థితులు అయితే ఉంది. చాలా మండలాల్లో రెవెన్యూ అదేవిధంగా ఇతర అధికారులు, పోలీసు అధికారులను పిలిపించి వారితో మీకు వచ్చిన ఆదాయంలో ఇంత పర్సంటేజ్ తమకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే మాత్రం గడిచిన 5 ఏళ్లలో వైసీపీ నాయకులకు మీరు ఇవ్వలేదా అని కూడా ఎదురు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే వీటన్నిటికంటే ముందుకు వెళ్లిపోయి ఎవరైతే కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటారో వాళ్ళ మీద పెడుతున్న వారు లేదా నడుపుతున్న వారి మీద కూడా కేసులు, లిటిగేషన్లు దాఖలు చేసి చివరకు వారి నుంచి వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా వైసీపీ హయాంలో ఏదైతే భూముల ఆక్రమణలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ భూములు మీరు గనక కొనసాగాలంటే అక్కడే మీరు మాకు ఇంత కప్పం చెల్లించాలని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మూలంగా కూటమి ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి చెడ్డ పేరు వస్తోంది. ముఖ్యంగా కమిషన్లు, ముడుపులు, దందాలతో దడ పుట్టిస్తుండడం, పోస్టింగులకు రేట్లు అదేవిధంగా వెంచర్లకు కమిషన్లు వసూలు చేస్తుండడంతో పాటు వెంచర్లో వాటాలు అడుగుతున్నారనే ఆరోపణలు అయితే విపరీతంగా పెరిగిపోయి విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు ఒత్తాసు పలుకుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు అనే పేర్లు కూడా వస్తున్నాయి. కేవలం ఎమ్మెల్యే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఎవరైనా వీరిని కాదని వెంచర్ వేస్తే కనుక ఎలా కొనసాగిస్తారో చూస్తాం, అనుమతులు ఎలా వస్తాయో చూస్తాం అని కూడా బెదిరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు అటు కోస్తా అదేవిధంగా ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కొంతమంది అంటే కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అయిన వారిలో కొంతమంది తీరు ఇదే విధంగా ఉండడంతో
దీనిపైన కూడా అధికార ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది. ఈ అయినప్పటికీ కూడా వారు ఇవేమి పట్టించుకోకుండా ఈ 5 ఏళ్లలోనే సంపాదించుకుని తిరిగి ఎన్నికలకు ఖర్చు పెట్టాలి కదా అని కూడా వారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని పోస్టింగ్లకైతే 1 కోటి నుంచి 1.5 కోటి కూడా వసూలు చేస్తున్నారు. ఒకవేళ డబ్బులు లేవని ఆయా అధికారులు చెబితే గనక సగం ఇప్పుడు చెల్లించండి, సగం మీరు ఆ పోస్టింగ్ లోకి వెళ్ళిన తర్వాత క్రమంగా ఇన్స్టాల్మెంట్లలో చెల్లించండి నిస్సిగ్గుగా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఎమ్మెల్యేల తీరుపైన స్థానికంగా ఉన్నటువంటి కూటమి నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా మీకు ఇది కావాలంటే ఇది చేయండి అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అయితే రేషన్ దందాను నడిపిస్తూ రేషన్ మాఫియాతో చేతులు కలిపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా దాదాపు ఇటువంటి పరిస్థితులే నెలకొని ఉండడంతో ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది, ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. దీనిపై దృష్టి సారించకపోతే గనక వైసీపీకి ఎలాంటి చెడ్డ పేరు వచ్చిందో అలాంటి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనైనా దీనిపైన దృష్టి సారించాలని అనే విషయం అయితే మాత్రం సర్వత్రా వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.